నువ్వు కాదు తల్లి, పెద్ద పెద్దోళ్ళు అంటున్నారు, భూస్వాములు అంటున్నారు. ఇక్కడ జీవనుడు ఏమైనా గరీబోలు అంటారు. ఏమైనా ఎస్సీల దగ్గర పోతాడు, బీసీల దగ్గర పోతాడు. వీడు మా దగ్గర రాడు, మా అరుగు మీద కూర్చోడు. నన్ను పోయి అరుగు మీద కూర్చోమంటా అవ్వా? నేను కూర్చున్నా అరుగు మీద, నేను కూర్చుంటాను. నీ అరుగు మీద కూర్చుంటా నేను? ఏందవ్వా దాదాపు 6 కిలోమీటర్ల దూరం 6 కిలోమీటర్ల దూరం సార్ మనం కూడా వచ్చారు. నడుచుకుంటా బండ్ల మీద మన గురించి వచ్చిందంటే మీరు సార్ గురించి తెలుసుకోవాలి. మీరు అదే టీఆర్ఎస్ వాళ్ళు ఒక్కరు వచ్చిరా? రాలేదు. కనీసం ఈ పక్క ఆ పక్క ఏమైనా చూసారా? దాదాపు మనం ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాం. మరి ప్రతి ఒక్క నాయకుడు వస్తురు చూస్తురు వెళ్ళిపోతురు తప్ప కానీ కనీసం మరి వీళ్ళు పట్టపల్లికి కార్యక్రమాలు కావాలి కావాలని చెప్తూ కుక్కకు ఓటేసి సార్లు గెలిపించుకోవాలని చెప్తున్నా. మనం మేరుకున్న కాలువ లేదు, సారు తప్పకుండా చేస్తారని మనకు హామీ ఉన్నది. చేస్తారు సార్సుగా. మీకు అందరికి దయచేసి ఎక్కువ మాట్లాడటానికి అవకాశం లేదు. నాకు జర బాగా తెలియదు. దయచేసి మీరు అందరూ ఏమనుకోవద్దు. అక్కలు ఎందుకంటే ఇంతకుముందు 4 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఉన్నారు. ఏం పనులు కూడా పట్టపల్లి పోతాం. ఇప్పుడే ఏమైనా పనులు చేయలేదు. ఇప్పుడన్నా మనం ఉండి మనం కట్టగా ఉండి మన సార్ని గెలిపించుకొని మన పనులు మనమే చేయించుకుంటాడు. మనకు సార్ ఎప్పుడంటే అప్పుడు వచ్చి మనకు పని చేసేంత శక్తి ఉన్నది మన సార్ దగ్గర. ఎందుకంటే మనం అటు ఇటు పోయి ఏదో ఊరు పెరుగుతుందని అటు ఇటు పోవడం కరెక్ట్ కాదు. మనం అందరం కలిసి కట్టుదలగా ఉండి పని చేసుకోవాలి. మనం అందరం కలిసి పని మంచి చేసుకుంటే మనకు కూడా పనులు అవుతాయి. మేరకే పక్క గిన్నెలు వస్తుంది, కుట్టకే పక్క గిన్నెలు వస్తుంది. రోడ్లు అయినా ఏవైనా మనం పోయించుకోవడానికి అవకాశం ఉన్న సార్ని గెలిపించుకుంటే జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. బాగా మాకు ఇల్లు లేకున్నా కానీ భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాం. మాకు ఇంత గుంటడి భూమి లేకున్నా కానీ అందరి ఆధారాలు తీసుకొని కొనుక్కొని కట్టుకున్నాం. కానీ ఈ వరకు మాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. తిరిగి సపడే కూకున్నాం. ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఇచ్చినాం. లేటర్లు ఇవ్వంటే ఎవ్వరు ఏం చేయలేదు. మాకు పింఛనిసుగా వచ్చిన పింఛనిసుగా కొట్టేసిరు. బిడిలో పింఛని చేయని వాళ్ళకి అత్తంది, చేసిన వాళ్ళకి అత్తలేదు. మాకు పింఛని కావాలి. ఇల్లు కట్టుకున్నాం 10 లక్షలు అప్పు చేసి. నాకు గుంటలు భూమిసుగా లేదు. అవి కావాలి. పుట్టిన పులి బిడ్డరా, ఈ రైతుల కోసం జన్మించిన రైతన్న బిడ్డరా, నీ ఓటు బలం మాట బలం ఉండాలని వచ్చాడురా. నాయకుడమ్మా, మంచి నాయకుడమ్మా, సేవకుడమ్మా, ప్రజా సేవకుడమ్మా. నాయకుడమ్మా, మంచి నాయకుడమ్మా, సేవకుడమ్మా, ప్రజా సేవకుడమ్మా. మన కోసం పాటు పడే జీవనుడమ్మా, అన్న జీవనన్నా. నాయకుడమ్మా, మంచి నాయకుడమ్మా, సేవకుడమ్మా, ప్రజా సేవకుడమ్మా. ప్రజలే నా ప్రాణమని, ప్రజలే నా బిడ్డలని, ప్రజల కోసమే అతడు ప్రతి నిమిషం పాటు పడుతూ ప్రజాసేవకే అతడు అంకితమయ్యాడన్నా. నాయకుడమ్మా, మంచి నాయకుడమ్మా, సేవకుడమ్మా, ప్రజా
రైతులకు తోడు నిలిచి అసెంబ్లీలో గలం విప్పి రైతన్నల బాధ చెప్పి ఉన్నానని నేను ఉంటానని నీతోటే వెన్నంటి ఉంటానని నాయకుడమ్మ మంచి నాయకుడమ్మ సేవకుడమ్మ ప్రజా సేవకుడమ్మ మన కోసం పాటుపడే జీవనుడమ్మ అన్న జీవనన్న నాయకుడమ్మ మంచి నాయకుడమ్మ సేవకుడమ్మ ప్రజా సేవకుడమ్మ. ఇప్పుడు యావత్ తెలంగాణ రాష్ట్రం టిఆర్ఎస్ పార్టీ పట్టం కడితే పోతారం, బట్టపల్లి, గణేష్ నగర్, సారంగపూర్ లాంటి నిరుపేద గ్రామాలు ఏదైతుందో నాకు అండగా నిలిచి నేను ఎమ్మెల్యే గెలవడానికి నాకు సహకరించడం జరిగిందమ్మా. ఈ గడిచిన 4 సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా మీకు అందుబాటులో ఉండి సేవలు అందింపజేసినని చెప్పంటే అది మీరు నా మీద అభిమానంతో ప్రేమతో కల్పించిన అవకాశం అని చెప్పి చెప్పక తప్పదంటుంది తల్లి. ఇవాళ గడిచిన 4 సంవత్సరాల కాలం టిఆర్ఎస్ పార్టీ మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆకాంక్షలే కానీ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలే కానీ ఏమీ అమలు చేయలేకపోవడంతో ప్రజలంతా నిరాశ నిస్పృహతో కుంగిపోతున్నట్టు. నేను ఏ ఊరికి పోయినా కానీ మాకు ఇల్లు రాలేదు, మా భూమి లేదు, మాకు పెన్షన్ లేదు, మా రోడ్డు లేదు, అన్ని సమస్యలే తప్ప ఏదైతుందో తృప్తి ఎవరు లేరమ్మా అంటున్నాను. ఆనాడు ఇంద్రమ్మ తల్లి ఇల్లు లేని నిరుపేద వర్గాలకు అందరికీ గుర్రబస సౌకర్యం ఇల్లు ఉన్నాయా? ఇల్లు లేనో లేరా? ఇక్కడ మనకి ఎందుకు ఇల్లు మంజూరు చేయలేదు? మా దళితులమ్మా ఎస్సీలు ఏదైతుందో 3 ఎకరాల భూమి ఇస్తామని ఆశ పెట్టిందమ్మా. ఆ 3 ఎకరాల భూమి లేదు. మీరు ఏ రకంగా చూడండి తల్లి అంటున్నా. మీరు కొత్త రోడ్లు ఇద్దరు కాదు కానీ చూడు బిడ్డ ఉన్న రోడ్ అంతా తవ్వి నాశనం చేస్తుంది. మీరు అంటున్నాడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసి 40 ఏళ్ళు అని చెప్పని. ఈ రోడ్డు వదిలేసిందమ్మా కాంగ్రెస్ కాదా? ఈ రోడ్డు వదిలేసిందమ్మా. మీరు కాంగ్రెస్ చేసిన రోడ్ల మీద నడుచుకుంటా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? ఇవాళ కమ్మనూరు కలమణి వంతెన ఎవరు కట్టిందమ్మా? కాంగ్రెస్ కాదా? సారంగపూర్లో కళాశాల జూనియర్ కాలేజ్ ఎవరు పెట్టిందమ్మా? కాంగ్రెస్ కాదా? బీర్పులో జూనియర్ కాలేజ్ ఎవరు పెట్టిందమ్మా? కాంగ్రెస్ కాదా? మాట్లాడితే నోరాలే కూడా మీకు ఇంకేమన్నా కొద్దిగా ఆలోచన చేసి విద్యుత్ మాట్లాడు. నేను ఇక్కడికి వెళ్ళి ఈ రోడ్డు ధనంపురం పోయేటట్టు నేనే దాకా డాంబర్ రోడ్ వేయించిండు అన్నాడు కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి రత్నాకరావు సార్ ఎమ్మెల్యే ఉండగా. నిజమాబద్ధమా? కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? నేను అంటున్నా మీరు చేయండి కొన్ని పనులు, మీరు చేయండి అన్న కొన్ని పనులు. నేను కాదట్లేదు, నేను మాతో అయినా కూడా మేము చేసినాం. ప్రజలు నీకు అవకాశం ఇచ్చిన 4 సంవత్సరాలు నువ్వు చెయ్యి. నువ్వు చేతులు శాత కాదు, చేసిన నేను తెప్పుతావు. నువ్వు కాలువ నీళ్ళు మనకు అత్తలేవు, ప్రాజెక్టు కట్టినావు, కాలువ నీళ్ళు పట్టుకరా. రోడ్ల బాగుందమ్మా, రోడ్ల బాగు ఎవరు కట్టిందమ్మా? కాంగ్రెస్ కట్టిందా? ఇల్లు కట్టిందా? ఎన్నో రాజుల చెరువు ఉండే రాజుల చెరువును రోడ్ల బాగు చేసి నీటిని ఏదైతుందో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేసి అవి గుట్టకింది గ్రామాలకు నీళ్ళు పోతున్నాయమ్మా. గుట్ట మీద గ్రామాలకు ఏదైతుందో కాలం చివరి కూడా మీద అందుతలేదు. మన ఏ సంఖ్య పట్టపిల్లలకి ఇట్లా వస్తే నేను నీళ్ళు కానీ లేక కాలువ పడి నడిచి కాలం చివరి దాకా నీళ్ళు పట్టకపోయినా నిజమావద్దు చెప్పులు తల్లి. మన పోతావా చేసి కాలనీ కాడ కాలువ నీళ్ళు రాకుంటే నేను వచ్చి పొక్కలు పెట్టించి కాలువలు తెచ్చిన తేలే తల్లి మీరు చెప్పండమ్మా. రేపు చెప్తున్నా నేను దేవుని దయ వల్ల మీ సహకారంతో ఎమ్మెల్యే గెలవడంతోనే మొట్టమొదటి చేయబోయే పని చెప్తున్నా నేను. రోడ్ల వాళ్ళతో ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించి మన పోతారం బట్టపల్లి గ్రామ రైతాంగానికి సాగునీళ్ళు అందజేయడం నా లక్ష్యం అని చెప్పంటున్నా.